అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. మన పిల్లలు దేవుని పనిలో అరిగిపోవాలి. వారి సమయము, వారి బలము, వారి జ్ఞానము, వారి యవ్వనము దేవుని పనిలో, దేవుని పరిచర్యలో అరిగిపోవాలి. అప్పుడే వారు నక్షత్రాల్లాగా దేవుని కొరకు ప్రకాశిస్తారు. వారు గనక దేవుని పనిలో అరిగిపోకపోతే వారు తప్పకుండా మనకు తలనొప్పిగా తయారైపోతారు. అంతేకాకుండా సాతాను రాజ్యం కట్టేవారుగా తయారైపోతారు. వారు మరుగున పడిపోతారు. తప్పకుండా వారు మొండి వాళ్ళుగా తయారైపోతారు. దేవుని బిడ్డలారా, దేవుని పనిలో మన పిల్లలు ముందుండే విధంగా మనం ప్రోత్సహించాలి. చిన్న పిల్లలను నా యొద్దకి రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అమ్మా, నేను మందిరానికి వెళ్తానమ్మా అంటే ఆటంకపరచకూడదు. అమ్మా, నేను దేవుని సన్నిధికి పరిచర్య చేయడానికి వెళ్తానమ్మా, నేను దేవుని సేవలో సేవకులకు సహాయపడతానమ్మా అంటే పిల్లలను మనం ఆటంకపరచకూడదు. ఒక ప్రాంతంలో ఒక పేరుగాంచినటువంటి వైద్యుడు వైద్యం చేస్తూ ఉన్నాడంట. సడన్గా ఒకసారి అతని కళ్ళు మసకబారిపోయినాయి. తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను, వస్తువులను అతడు సరిగా చూడలేకపోయాడంట. వెంటనే కంటి వైద్యుని పిలిపించి కంటి పరీక్షలు చేయించుకున్నాడు. ఆ కంటి వైద్యుడు ఈ డాక్టర్ గారికి వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలండి అని చెప్పాడంట. కంటి డాక్టర్ గారు ఆపరేషన్ చేశాడు. చేసిన తర్వాత ఈ వైద్యంతో మాట్లాడుతున్నాడు. అయ్యా, దయచేసి క్షమించండి, మా ప్రయత్నం మేము చేసినాం, కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇంకా 2 వారాల్లో మీ 2 కళ్ళు చూపును కోల్పోతాయి పూర్తిగా. కాబట్టి మీరు ఎవరినైనా చూడాలని ఆశ కలిగినట్లయితే వారిని పిలిపించుకొని చూడండి అని చెప్పేసి ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయాడంట. ఆ వార్తను ఈ డాక్టర్ గారు జీర్ణించుకోలేకపోయాడంట. ఎంతో కుమిలి ఏడ్చాడంట. తర్వాత తమాయించుకొని తన ఏకైక కుమార్తెను, తనకు అత్యంత ప్రియమైన కుమార్తెను పిలిపించుకున్నాడు. తన 2 మనవలను పిలిపించుకున్నాడు. వారితో ఏకాంతంగా కూర్చొని తనివి తీరా వారిని చూస్తూ తన ముందున్నటువంటి రోజులను వెళ్ళజీస్తూ ఉన్నాడు. తనకు అత్యంత ప్రియమైన తన ఏకైక కుమార్తెను, అలాగే తన 2 మనవలను పిలిపించుకొని తన దగ్గరే ఉంచుకున్నాడు. వారిని తనివి తీరా చూస్తూ తన ముందున్నటువంటి కొన్ని రోజులు గడుపుతూ ఉన్నాడు. ఇంతలో ఈ డాక్టర్ గారి పాస్టర్ గారు సంగతి తెలుసుకుని పరామర్శించడానికి అని చెప్పి ఈ డాక్టర్ గారి ఇంటికి వచ్చాడు. ఈ డాక్టర్ గారు పాస్టర్ గారితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి పాస్టర్ గారిని గదిలోనికి తీసుకుని వెళ్ళి తన మనసు విప్పి తన బాధ అంతా తెలియజెప్తున్నాడు. అప్పుడు అంతా విన్నటువంటి పాస్టర్ గారు డాక్టర్ గారితో అంటున్నారు, అయ్యా, మీరు డాక్టర్ కదా, ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉన్నారు? మీ 2 కళ్ళు పోయేంత వరకు మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడంట. అందుకు ఆ పాస్టర్ గారు, అయ్యా, నేను చేసినటువంటి అపరాధమునకు దేవుడు తగిన శిక్ష వేశాడు, నేను భరించక తప్పదు అంటూ తాను ఏం అపరాధం చేశాడో దాన్ని పాస్టర్ గారికి వివరిస్తున్నాడంట. అయ్యా, కొన్ని సంవత్సరాల క్రితము నా కుమార్తె నా దగ్గరకు వచ్చి, డాడీ, నేను దేవుని సేవ చేయడానికి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళడానికి దేవుడు నాకు పిలుపునిచ్చాడు. అక్కడ నశించుచున్న ఆత్మలకు సువార్తను ప్రకటించమని దేవుడు నన్ను కోరుతున్నాడు. ఆయన పిలుపు నాకుంది, కాబట్టి నేను చైనా దేశానికి దేవుని సేవ చేయడానికి వెళ్తాను డాడీ అని చెప్పి నన్ను ఎంతగానో బతిమలాడింది. కానీ నాకు నా కుమార్తె అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా కుమార్తెతో అన్నాను, బిడ్డ, నేను నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, కాబట్టి దయచేసి చైనా దేశానికి వెళ్తాను అనేటువంటి ఆలోచన మానుకో అని చెప్పి నా కుమార్తెను నేను బలవంతంగా ఒప్పించాను. ఆమె చేయాల్సినటువంటి దేవుని సేవను అడ్డుకున్నాను. ఆమె పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశాలను అడ్డుకున్నాను. దేవుని పిలుపును నేను అడ్డుకున్నాను. ఆయన సేవను, ఆత్మల రక్షణను ఆటంకపరిచిన పాపానికి ఏ కన్నులైతే నా కుమార్తె గొప్ప మిషనరీగా మారకుండా ఆటంకపరిచాడు, ఆ కన్నులే ఈరోజు నాకు లేకుండా పోయినాయని ఆయన ఎంతో విలపించాడంట. పాస్టర్ గారు, దయచేసి మీరు సంఘంలో ఉన్న తల్లిదండ్రులకు హెచ్చరిక చేయండి. దేవుడు తమ సేవకు వారి పిల్లలను పిలుస్తున్నప్పుడు ఏవేవో కారణాలు చెప్పి వారిని ఆటంకపరచవద్దని చెప్పండి. ఒకవేళ కనుక వారు ఆటంకపరిచినట్లయితే నా గతే వారికి కూడా పడుతుందని వారిని హెచ్చరిక చేయండి అని చెప్పి పాస్టర్ గారి 2 చేతులు పట్టుకొని ఆ డాక్టర్ గారు ఎంతో విలపించాడంట, ఎంతో బతిమిలాడుకున్నాడంట. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీకంటే ముందుగా దేవునికి పిల్లలని మర్చిపోవద్దు.
వారి భవిష్యత్తును శాసించే అధికారం మీకంటే కూడా దేవునికి అధికంగా ఉందని మర్చిపోవద్దు. వారి దేవుని సొత్తు, వారు దేవుడు మీకు ఇచ్చినటువంటి బహుమానమని మర్చిపోవద్దు. వారిని దేవుని కొరకే తీర్చిదిద్దాలి అనే సంగతిని మర్చిపోవద్దు. మీ పిల్లలను దేవుడు తన సేవకు పిలుస్తున్నప్పుడు వారిని ఆటంకపరచవద్దండి. వారిని ప్రోత్సహించండి, మనఃపూర్వకంగా వారిని ఆశీర్వదించండి, దేవుని పని కొరకు వారిని సిద్ధపరచండి. నీవు పోయి పాలిచ్చి వారిని నా కొరకు పెంచుమని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగానే దేవుని పిల్లలను పొందుకున్నటువంటి మనము వారిని దేవుని కొరకు తీర్చిదిద్దాలి. దేవుని రాజ్యమును కట్టే విధంగా దేవుని వారసులుగా వారిని తీర్చిదిద్దాల్సినటువంటి హక్కు, అధికారం, బాధ్యత మనకున్నాయి. నీవు పోయి వారిని పాలిచ్చి నా కొరకు పెంచుమని దేవుని వాక్యములో చెప్పబడినట్లుగానే దేవుని నుండి బహుమానములుగా పొందుకున్నటువంటి పిల్లలను దేవుని కొరకు పెంచుటకు దేవుడు మనకు కృప చూపును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన చక్కని వాక్యానికై స్తోత్రం ప్రభువా. మీ పని విస్తరింపజేయడానికి మేము సహకారులుగా ఉండాలి, కానీ అడ్డుబండలుగా మేము ఉండకూడదు. మా పిల్లలను మీ సేవ కొరకు మీరు పిలుస్తున్నప్పుడు వారిని ఆటంకపరిచే వారంగా కాకుండా ప్రోత్సహించే వారంగా మేము ఉండాలని సెలవిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రిని మీరు దర్శించండి. మేము కలిగిన సమస్తం మీకు చెందినవి అని మర్చిపోనివద్దు నాయన. మా బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలను నెరవేర్చండి. మీ ఉద్దేశాలకు మేము అడ్డుపడనివ్వద్దు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, జయము దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు మీరు సాయం అందించండి. గర్భిణీలకు సుఖ ప్రసవం దయచేయండి. ప్రయాణం చేస్తున్నటువంటి వారందరినీ మీరు కాపాడండి. రక్షణ లేని వారికి మీ ప్రేమను తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షణ పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ వాక్యాన్ని విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. నశించుచున్న దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తధారల చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే పిలుపును తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.